మహానాడులో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు సహకరించుకోవాలని సూచించారు బాబు. తెలంగాణ అభివృద్ధికి తాము ఎప్పటికీ సహకరిస్తామని తెలిపారు చంద్రబాబు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని ఎప్పటికప్పుడు బ్లేమ్ చేశారు, కావాలని విమర్శించారు. మన వల్లనే ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయని దుష్ప్రచారం చేశారు. ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏదైతే విభజన చట్టంలో 54% తెలంగాణలో కరెంటు వినియోగం ఉంది, ఆంధ్రప్రదేశ్లో 46% ఉంది. దీని ప్రకారం ఎగ్జిస్టింగ్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ దామాషా ప్రకారం పంచుకోవాలని చెప్పి ఇచ్చారు. నేను ఆ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం రెండు రాష్ట్రాలు. పదే పదే వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పాను, కృష్ణపట్నం కానీ హిందూజా కానీ ఏ పవర్ ప్రాజెక్ట్ అయినా సరే మీకు కానీ కరెంటు కావాలనుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం, సమస్య సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని నేను ఎన్నోసార్లు అప్పీల్ చేశాను. అంత మునుపు విమర్శించారు. తర్వాత మాత్రం అసలు మాకు కరెంటే వద్దు, మేము మీ దగ్గర తీసుకోమని చెప్పి ఎన్నికిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో మనందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కరెంటు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని ప్రభుత్వం సహకరించుకొని తద్వారా ముందుకు పోవాలని, విభేదాల వల్ల గొడవల వల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతాయి తప్ప ఎవరికి లాభం లేదని చాలా స్పష్టంగా పదే పదే చెప్పాను. దానికే